ఈ సంవత్సరం అంటే 2025 అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు అతిచారంతో కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మరలా డిసెంబర్ 5వ తేదీ నుంచి మరలా మిథున రాశిలోనే ఉంటాడు. అంటే తులారాశి వారికి గురుడు యొక్క సంచారం 9వ స్థానంలో ఎక్కువ రోజులు జరుగుతున్నది. 9వ స్థానం అంటే భాగ్యస్థానం. సహజంగా గురుడు ఏ రాశి వారికైనా సరే 1, 5, 9 స్థానాలలో కనుక సంచరిస్తుంటే అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు. ఇప్పటిదాకా తీసుకుంటే తులారాశి వారికి గురుడు అష్టమంలో సంచరించాడు. సహజంగా అష్టమ స్థాన సంచారం యొక్క ప్రభావం కారణం చేత తులారాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎక్కువగా సమస్యలు అనుభవించి ఉంటారు. అలానే కుటుంబ పరంగా కూడా కొద్దిగా సమస్యలు ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ పోయి బ్రహ్మాండమైనటువంటి ఫలితం రాబోతుంది. ప్రధానంగా తీసుకుంటే గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? 9వ స్థానం అంటే నవమ స్థానం, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించిందంటే దాన ధర్మాలకు సంబంధించినటువంటిది. ఎప్పుడైతే గురుడు 9వ స్థానంలోకి వస్తాడో ఈ తులారాశి వారికి ఫస్ట్ ఇప్పటిదాకా మీరు చేసినటువంటి పుణ్య ఫలితానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. అంటే బ్రహ్మాండమైనటువంటి సుఖము, సంతోషము, భోగము, భాగ్యము, ఆనందము కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత వీరికి దాతృత్వం పెరుగుతుంది, దయాగుణం కూడా పెరుగుతుంది, తీర్థయాత్రలు చేయాలనేటటువంటి సంకల్పం కూడా బలంగా పెరుగుతుంది. గురువులను సేవించుకోవటం, పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి దేవతారాధన కూడా చేస్తారు. 9వ స్థానం విద్యకు కూడా సంబంధించినటువంటి స్థానం అయినటువంటి కారణం చేత విద్యాపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే గృహంలో శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పటిదాకా ఎవరికైతే తులారాశిలో జన్మించినటువంటి వారికి శుభకార్యాలు చేయటం కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులు అనేటటువంటి ఆటంకాలు అనేవి తొలగిపోయి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గురుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలంగా మారుతుంది. అలానే పితృ సంబంధమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. అడ్మినిస్ట్రేటివ్ పవర్ పెరుగుతుంది. ఒక వాక్యంలో కనుక మనం చెప్పాలి అంటే 9వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు 1,00,000 దోషాలను పరిహారం చేస్తాడు. అంటే తులారాశి వారికి మిగిలినటువంటి గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక్క గురుడు మీకు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు.